దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని బయటకు వస్తారని చెప్పే లోపల శ్రావణి చెప్పే లోపల దాన్ని తీసుకొని అబ్బాయి చేసుకుంటూ వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇసుక పైన నడక నేర్పించాము, స్కేటింగ్ కట్టుకొని. వాడికి ఆ నమ్మకం, ఆ స్కేటింగ్ పైన నమ్మకం. అంటే ప్రధాన కారణం ఏమంటే వీళ్ళు ఎవరిని ఎక్కువ నమ్మరు. వాళ్ళకి ఎవరైతే నమ్మకం కలుగుతుందో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటారు. మిగతాది ఎవరు చెప్పినా వినరు వాళ్ళు. అసలు వాళ్ళ కంట్రోల్ అనేదే వేరు. అది నేను తెచ్చుకునేదానికి చాలా ఇబ్బంది అయింది. అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మళ్ళీ గ్రౌండ్లో తిప్పించాను, పిల్లలు అలవాటు చెప్పినాను. రోడ్డుని వచ్చినాక రోడ్లో ఏం చేయాలంటే నేను ఒక కారు వెనకాల ఉండాలి, ముందర వీళ్ళు స్కేటింగ్ చేయాలి. ఎందుకు కారు ఉండాలంటే వచ్చే వెహికల్స్ వచ్చి చాలా స్పీడ్గా వస్తాయి. బైక్ అలాంటి ఉంటే పక్కనే వెళ్ళిపోతుంది. వీళ్ళు కళ్ళు కనిపి ఒక్క సెకండ్ అటుపోయినా అంటే కారు వేరే యాక్సిడెంట్ అయ్యేది. కారు ఉండింది పెట్టుకోండి, మినిమం 5 feet గ్యాప్ ఉంటుంది. రోడ్ సైడ్ వైట్లో వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరే నేను కారు తోలుతాను, కింద నేర్పించేవాళ్ళు ఎవరు పక్కన పట్టుకుని. గ్రౌండ్లో అయితే నేర్పించేశాను. ఒక 4 ఏళ్ళ పాప ఆశిని ఒక పాప హెల్ప్ చేసింది ఇతనికి. ఆశిని అనే పాప చేతులు వేళ్ళు పట్టుకొని ఆ వైట్ లైన్ పైన నడిపించింది. చూడు ఇది వైట్ లైను అని నడిపిస్తూ ఉంటే నేను వాళ్ళ దగ్గర కెయిన్ అని ఒకటి ఉంటుంది సార్, ఆ కెయిన్ని వైట్ లైన్ పెడితే స్మూత్గా వెళ్తుంది, రోడ్ పైన పోతే రఫ్గా వెళ్తుంది అని నేర్పించాను. దాన్ని మైండ్లో చాలా షార్ప్గా పెట్టుకున్నాడు. వీళ్ళకి చాలా మెమరీ పవర్ ఉంటుంది సార్. దాన్ని టచ్ చేస్తూ కొంచెం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అయిపోయినాక ఇప్పుడు ఒక రోజుకి 50 కిలోమీటర్ నాన్ స్టాప్గా ఎక్కడ తడబడకుండా ఈజీగా వెళ్ళిపోతాడు. సూపర్, నాన్ స్టాప్గా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఒక్కొక్క టైం ఆ స్టిక్ మారినప్పుడు, ఆ రోడ్ స్టిక్ మారినప్పుడు లెఫ్ట్ రైట్ నేను చెప్తుంటాను. లెఫ్ట్ రైట్ అంటే అది కరెక్ట్గా వైట్ లైన్ టచ్ అయినాడంటే వచ్చేసి అదేలాగా కారు వైట్ లైన్ టచ్ చేయాలి. అయిన లోపల అప్పుడు చాలా గుర్తింపు లేదు సార్. చాలా రోజులుగా ఒక 4-5 monthsగా ట్రైన్ చేస్తుంటే నెక్స్ట్ వార్తా వాళ్ళు, ఈనాడు అందరూ న్యూస్ పేపర్కి వేశారు. అంటే ఇది నేను ఉచితంగా చేయాలనుకున్నాను సార్. నేను కూడా మిడిల్ సార్. మా పాప బీటెక్, మా అబ్బాయి బీటెక్, వాళ్ళ ఫీజులతో సగా ఇంటి రెండుతో అన్ని ఎత్తుకుంటే మాకు చాలని పరిస్థితి. అయినా వీడిని ఎందుకు తీసుకున్నా అంటే ఏదో ఒకటి సాధించాలి. ఈడు సాధిస్తే ఈడిని చూసి ఎంతో మంది సాధిస్తారు. అది కాకుండా ఈడు ఈ సాధించి గవర్నమెంట్ కానీ వీడిని మైండ్లో తీసుకునేసి నేను అడిగే ఒక ప్రోగ్రాం, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చే ప్రోగ్రాం జరిగితే బాగుంటుందని ఉద్దేశం. ఏమైందంటే పేపర్కి అంతా వచ్చింది. సూలూరుపేట నుంచి ఆచార్య భరద్వాజ్ గారు సేవా సమితి నుంచి వచ్చారు సార్. చాలా థ్యాంక్స్ సార్. ఎవరు గుర్తించలేరు మమ్మల్ని. చాలా యాక్చువల్గా ఒక రోజు డీజిల్ కూడా పోవడానికి కష్టం సార్ మాకు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు 25,000 రూపీస్ హెల్ప్ అనేది 2 కోట్ల రూపాయల హెల్ప్ లాగా భావిస్తున్నాం. మనసు వచ్చి ఇంత దూరం నుంచి ఎంతో విఐపీస్ మమ్మల్ని క్రాస్ చేసి పోతుంటారు. హాయ్ అంటారు, సూపర్ అంటారు, అంతేగాని ఈ కన్ను లేని అబ్బాయికి వచ్చి వాళ్ళు ఒక 25,000 హెల్ప్ చేస్తారు.